కాక సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వాక్యం నుండి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వాక్యం నుండి మనం చదువుదాం. దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లెము ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకు భూముగాలకు ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించినని చెప్పారు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుని కలియుటకి అతని ఎదురుకు పోగా దావీదు వాడిని ఎదుర్కొంటే సైన్యంతో త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసేలతో విసిరి ఆ ఫిలిష్తీయుని ఎదుట కొట్టెను. ఆ రాయి వాడిని ఎదుట వచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. చదవబడిన దేవుని వాక్యమును ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళలో మరొకసారి మా సోదరులు సైమన్ గారి యొక్క గృహం చెంత నువ్వు ఏర్పాటు చేసినటువంటి చక్కని గృహ కూడికని బట్టి వందనాలు. ఎవరి బిడ్డలు ఎంతో వాక్యం కొరకు దాహంతో ఎదురు చూశారు. దావీదుగో నీదైన సేవకుడు కొరకు వాళ్ళు ఎదురు చూశారు. ఎవరు చక్కగా మమ్మల్ని అందరికీ నడిపించావు. ఈ రాత్రి అద్భుతమైన సహవాసం మాకు దయచేయండి. నాతో నా సహోదరులందరితో మాట్లాడండి. నీ కృపనివ్వండి, బలపరచండి, ఆదరించండి. నీ కృపలో నింపమని తండ్రి వ్యతిరేకమైన ప్రతి ఆత్మలను బంధించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. వేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను నేను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి దేవుడు ఈ విధంగా చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు దేవుని నామమునకే మహిమ కలుగునుగా. మంచిది. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. మనమందరం కూడా కూడుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే మన మధ్యలో ప్రాముఖ్యమైనది, విలువైనది. సో దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ ధ్యానించబోతా ఉన్నాం. దేవుడు మనకి సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథం అనేది ఈరోజు గ్రంథము తెరవబడిన తర్వాత, గ్రంథం అనగా 7 ముద్దలు తెరవబడిన తర్వాత ఇది కొత్తగా మారుతూ ఉంది. ఎన్నిసార్లు చదివినా అది కొత్తగానే కనబడుతుంది. మనం అనుకుంటాం చదివేశాం కదా అనుకుంటాం, కానీ చదివే కొద్ది కొత్తదనం వస్తుంది. ఈరోజు అంత విలువైన వాక్యాన్ని మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. ఈరోజు వాక్యము మనల్ని ఆదరిస్తుంది, అనేక సందర్భాల్లో మనం బలపరుస్తూ ఉంటుంది. వాక్యం లేకపోతే మన జీవితాలు అంతకంతగా ఆగిపోతాయి. వాక్యం అనగా దేవుడై ఉన్నాడు. సో గ్రంథము తెరవబడిన తర్వాత ఈ పుస్తకమే కొత్త పుస్తకం అయింది అంటాడు. అవును, దేవుని ప్రవక్తకి ఎప్పుడైతే వాక్యం 7 ముద్దలు అర్థమయ్యాయో బైబిల్ అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టాడు. అలాగే ఎవరికైతే గ్రంథం అర్థమవుతుందో లేకపోతే వ్యక్తిగతంగా దేవుడు బయలుపరుచుకుంటాడో 7 ముద్రలు అనగా ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరు క్రీస్తుకు వ్యక్తిగత ప్రత్యక్షత పొందుతున్నారో, క్రీస్తుని గూర్చిన వ్యక్తిగత ప్రత్యక్షత పొందుతున్నారో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా క్రీస్తే కనబడతాడు. ఆమె దేవుని ప్రవక్త అంటాడు, పరిశుద్ధ గ్రంథములో ప్రతి చోట యేసుక్రీస్తు కనబడతాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే వెనక్కి వచ్చి మరీ చదవమన్నాడు. నీ పరిశుద్ధ గ్రంథం చదువుకుంటా వెళ్ళిపోతే నువ్వు క్రీస్తు కనపడకపోతే నువ్వు ఎంత చదివినా వ్యర్థమే. ఈరోజు చాలామంది 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 200 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే 50 సార్లు చదివిన వారు ఉన్నారు. అయితే ఆ వరసలలో వాక్యాన్ని కానీ పట్టుకోకపోతే, యేసుక్రీస్తుని కానీ చూడకపోతే నువ్వెన్నిసార్లు చదివినా వృధా అయిపోతుంది. అందుకంటాడు నీకు కనబడేంత వరకు చదువుతూనే ఉండి అంటాడు. హల్లెలూయా. అందుకే అంత గొప్ప వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ యొక్క సమూయేలు గ్రంథములో ఈ దావీదు స్టోరీ మనం వింటున్నాం. అది చదివే కొలది కొత్తగానే కనపడతా తప్ప
అది ఎంత మాత్రం పాత అయిపోయింది కాదు. అయితే చాలామంది దావీదు కోసం రకరకాల స్టోరీలు డినామినేషన్లు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు వర్తమానం వచ్చిన తర్వాత ప్రతి లైన్లో క్రీస్తు కనబడుతున్నాడు. నేను మరా చెప్తాను, క్రీస్తు కనబడిన చోట యేసుక్రీస్తు భార్య కనబడుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి, ఇక్కడ దావీదు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చినవాడు. ఎందుకంటే అన్నదమ్ములు అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. అన్నదమ్ములు ఎక్కడున్నారంటే యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్నారు. అయితే తండ్రి అన్నాడు, వీళ్ళకి ఆహారం పట్టుకెళ్ళమన్నాడు. తండ్రి మాటకి లోబడి దావీదు ఏం చేస్తున్నాడంటే ఆహారం సిద్ధపరచుకుని ఇప్పుడు ఆహారం పట్టుకుని ఇజ్రాయేలీలు అనగా అన్నదమ్ములందరూ కూడా యుద్ధంలో ఉంటుండగా, ఎందుకంటే శత్రు ఫిలిష్తీయుడు వారిని ఎంతో కూడా భయపెడుతున్నాడు, భయాందోళన తీసుకువెళ్తున్నాడు. వాళ్ళు 40 దినాలుగా వాళ్ళు అదే కార్యంలో ఉన్నారు, కానీ వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే దావీదు ఆహారం తీసుకున్నాక వెళ్తున్నాడు. ఈరోజు నిజంగా దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క తండ్రి చేత పంపబడ్డాడు. ఎందుకొరకంటే తండ్రి చిత్తమును చేయడానికి. తండ్రి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమే తండ్రి. అంటే వాక్యానుసారంగా వచ్చాడు. వాక్యానుసారముగా లేఖనానుసారముగా యేసు ప్రభు వారు కూడా బయలుదేరాడు. ఇక్కడ యెషయా ద్వారా దావీదు కూడా బయలుదేరాడు. వస్తూ అన్నల యొక్క క్షేమ సమాచారము, అలాగే అన్నలకు ఆహారం పట్టుకుని వస్తున్నాడు. అంటే సంపూర్ణముగా తండ్రి యొక్క చిత్తమును జరిగించడానికి దావీదు బయలుదేరాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు నాకు తండ్రి చూపిస్తే కానీ ఏది చేయనంటే మొదలుపెట్టి, తండ్రి చూపిస్తేనే చేస్తాను, నాకు తండ్రి చూపించకుండా నేను ఏమీ చేయలేను, మొదటగా నన్ను బయలుపరచాలి, అప్పుడే నేను చేస్తాను అంటాడు. అందుకే లాజరు యొక్క పునరుద్ధానం చూపించిన తర్వాతే చేస్తున్నాడు. యాయీరు కావచ్చు, యాయీరు కుమార్తె కావచ్చు, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ కావచ్చు, ఎవరైనప్పటికీ తండ్రి చూపిస్తేనే చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే తండ్రి అనగా ఎవరో చూపించి నువ్వు పలానా చోటకి వెళ్ళాలి గైడెన్స్ ఇవ్వడం కాదు. వాక్యమును బట్టి అతను ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు నిజంగా మనము కూడా ఆయనకి పిల్లలమై ఉన్నాము. మనము కూడా వాక్యమును బట్టే ముందుకు సాగాలి. మనం తండ్రి చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలి. వాక్యమును బట్టి మనం నడవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. నెరవేర్చాలంటే ముందు నీకు తండ్రి చిత్తం అర్థం కావాలి. తండ్రి చిత్తం అర్థం కాకుండా నువ్వు చేయలేవు. వాక్యము చదవడం వేరు, తండ్రి చిత్తాన్ని కనుగొనడం వేరు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమును కనుగొనడం వేరు. పరిసయ్యులు వాక్యాన్ని చదువుతున్నారు, అవునా? ధర్మశాస్త్రం అంతా చదువుతున్నారు, చాలా కంఠస్థం ఉంది, అన్ని రెఫరెన్స్లు బాగా తెలుసు, కానీ తండ్రి చిత్తం చేయడం మాత్రం వాళ్ళకి తెలియదు, అవునా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, ఆయన తండ్రి చిత్తం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తం అంటే ఆ గడియకి వచ్చిన వాక్య ప్రత్యక్షత. ఆ గడియకి వచ్చిన వాక్య ప్రత్యక్షత మనం వెళ్ళడమే తండ్రి యొక్క చిత్తం. యేసు ప్రభు వారు చేస్తున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, ఏ రోజులు వారు చేయట్లేదు. ఈరోజు కూడా మనము రెవల్యూషన్తో అడుగులు వేయవలసిన వారుగా ఉన్నాం. వాక్యం నేను ఎలా గైడ్ చేస్తుంది, వర్తమానం నేను ఎలా నడిపిస్తుంది, దైవజనుల ఎలా మాట్లాడుతున్నాడు, వాక్యం నీతో ఎలా మాట్లాడుతుంది, నువ్వు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి, ఖచ్చితంగా పట్టుకోవాలి. దాని ప్రకారంగా నువ్వు నడవడం మొదలు పెట్టాలి. తండ్రి చిత్తం నీకు ఎక్కడ బయలుపరచబడుతుంది? ఈ రాత్రి తండ్రి చిత్తం నీకు బయలుపరచబడట్లేదా? వాక్యమే తండ్రి చిత్తం. అందుకే దావీదు కూడా ఆహారం పట్టుకుని వస్తున్నాడు, అన్నదమ్ములకి ఆహారం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆహారంతో వస్తున్నాడు. అందుకే అన్నాడు, నేనే జీవాహారం అన్నాడు. ఆయన ఆహారంగా వచ్చాడు. నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు. హల్లెలూయా. ఒక సాధారణమైన మనుషుడిగా ఆయనకు ఉన్నటువంటి ఆ గొర్రెల ఆ యొక్క శాలలో నుండి, ఆ యొక్క గొర్రెల మందలో నుండి ఆయన వేరై ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి వస్తున్నాడు. ఆయనకున్న ఆకాశమును, పరలోకమును విడిచిపెట్టి తండ్రి చిత్తము జరిగించుటకు ఎక్కడికి వస్తున్నాడంటే యుద్ధ భూమిలోకి వస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయన పరలోకంలో ఉన్నంతసేపు ఆయన ఆరాధించబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు, ఆయనకి బాగుంది. కానీ తండ్రి చిత్తం జరిగించడానికి యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నాడు. ఈరోజు మనము యుద్ధ భూమిలోకి రావడము తండ్రి చిత్తమైనది. అందుకే దేవుడు మనం యుద్ధ భూమిలో పెట్టాడు. మనం పిక్నిక్లో పెట్టలేదు. పిక్నిక్లో పెడుతున్నావు నువ్వు తండ్రి చిత్తానికి బయట ఉన్నామని. పిక్నిక్ కాదు, యుద్ధ భూమి. హల్లెలూయా. చాలామంది వర్తమానంలో కూడా పిక్నిక్లు చేస్తున్నారు, పిక్నిక్లకి వెళ్తున్నారు. మీకు అర్థమవుతుందా? లేకపోతే సినిమాలు ప్రొజెక్టుల మీద వేస్తున్నారు, పిల్లల్ని పిక్నిక్లకి తీసుకువెళ్తున్నారు.
ఇది పిక్నిక్లు కాదు. పిక్నిక్లు చేసేవాడు దేవుని చిత్తమును జరిగించేవాడు కాదు. ఇది గార్డెన్ పార్టీల టైం. ఇది ఏమంటారు కదా, కార్తీక మాసం వన సమారాధన ఆల్రెడీ ప్రారంభించబడింది కదా. ఇది ఆ సమయం కాదు. ఓ బీచ్లకి వెళ్ళి మనం ఎంజాయ్ చేసే సమయం కూడా కాదు. సంఘాలు బీచ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది. ఎంత ఘోరం అంటే. కానీ తండ్రి చిత్తమును చేయడానికి దావీదు యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నాడు. ఈరోజు యుద్ధ భూమిలో ఎలా ఉంటుందో తెలుసా? ఎంజాయ్మెంట్లు ఏమి ఉండవు. హల్లెలూయా. ఎటు నుంచి ఎటు బాణం వస్తుందో, ఎటు నుంచి సవాలు ఎదుర్కోవాలో, ఓ శత్రువు ఏ విధంగా వస్తున్నాడు, అన్నీ అప్రమత్తంగా ఉండవలసిన సమయమే. హల్లెలూయా. అందుకే నిజమైన విశ్వాసి యుద్ధ భూమిలోనే ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యుద్ధ భూమిలోకి వస్తున్నాడు. తండ్రి చిత్తమును తెలుసుకుని తండ్రి చెప్తున్నాడు, అన్నలకు ఆహారం పట్టుకెళ్ళు. అవును, ఇప్పుడు ఆహారంతో వస్తున్నాడు. ఆయన జీవాహారంతో వస్తున్నాడు. అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు కానీ యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. 40 దినాలుగా వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా వాడు అరుపులకు వీళ్ళు భయపడుతున్నారు. యేసు ప్రభు వచ్చేంత వరకు అక్కడ అన్నదమ్ములు అందరూ కూడా, యూదులందరూ కూడా వారు ఏమీ చేయలేకపోతున్నారు. వాడు సవాల్ చేస్తున్నాడు, వీళ్ళు భయపడిపోతున్నారు. వాడు సవాల్ చేస్తున్నాడు. ఫిలిష్తీయుడు పెద్ద ఎత్తరగా ఉన్నాడు. చాలా బలవంతుడిగా ఉన్నాడు. మరణము చాలా బలంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరు, అబ్రహాము సైతం తల ఒగ్గాడు. లేకపోతే మోషే, లేకపోతే కొంతమంది భక్తులు ఆ మరణమునకు తల ఒగ్గారు. చాలామంది బలహీనైపోయారు. కానీ ప్రభు ఆ రంగం మీదకి వస్తున్నాడు. యుద్ధభూమిలోకి వచ్చేటప్పటికి అక్కడ సవాళ్ళు వినబడుతున్నాయి. యుద్ధం చేసిన వాడికే సవాళ్ళు అర్థమవుతాయి. ఖాళీగా కూర్చున్నవాడికి సవాళ్ళు అంటే తెలియదు. ఈరోజు భక్తి చేసేవాడికే దెయ్యము చేత సవాళ్ళు ఏంటో అర్థమవుతుంది. కుటుంబంలో సవాళ్ళు ఉంటాయి, ఆర్థికపరమైన సవాళ్ళు ఉంటాయి, ఆత్మీయంగా సవాళ్ళు ఎదుర్కోవాలి. నువ్వు సవాళ్ళు ఎదుర్కోకుండా నాకు అంతా బాగుంటుంది అనుకోవడము నీ బుద్ధిహీనత. యుద్ధ భూమిలో అడుగు పెడతానంటే సవాల్ ఉంటుంది. శత్రువు సవాల్ చేస్తాడు, నువ్వెంత అంటే నువ్వెంత అనాలి. ఇప్పుడు సవాల్ చేసినప్పుడు ఏమనాలి? నువ్వెంత అంటే నువ్వెంత. అవునా? యుద్ధంకి వెళ్ళి ఎలా ఉంటాడా? నో సార్, ఇది సవాల్ చేసే టైము. ఎవరితోని? మనుషులతో కాదు, దెయ్యంతో సవాల్ చేసే టైం. ఆమేన్. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? సవాల్ చేయడానికి వెళ్తున్నాడు. ఈరోజు మనము ఆడుతాకే పాడతాకే కాదు కదా వచ్చేది. ఈరోజు ఆర్థిక పరిస్థితులకి సవాల్ చేయాలి. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు మనం చుట్టుముడతాయి. కొన్నిసార్లు అనారోగ్యం మనం చుట్టుముడుతుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టుముడతారు. వ్యతిరేకలు ఎక్కువ అవుతూ ఉంటారు. పాతాల వ్యతిరేకం అవుతుంటుంది. నువ్వు సవాల్ చేయాలి. రా చూసుకుందాం. అనుకున్న వారే వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కుటుంబంలోనే శోధనలు రావచ్చు. లేకపోతే ఆర్థికంగా నువ్వు నలిగిపోవచ్చు, ఆత్మీయంగా నువ్వు కృంగిపోవచ్చు. ఇవన్నీ సవాళ్ళే, స్పిరిచువల్ ఛాలెంజెస్ ఇవి. ఈ పైకి కనబడవు. యుద్ధం చేసేవాడు పైకి కనబడతాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు యుద్ధంలో చాలా సవాళ్ళు ఉంటాయి. యేసు ప్రభువు వారు కూడా భూమి మీదకి సవాళ్ళు ఎదుర్కోవడానికి వచ్చాడు. అలాగే సవాళ్ళు ఎదుర్కోవడమే కాదు, ఆయన కూడా సవాల్ చేయడానికి వచ్చాడు. ఈరోజు సవాళ్ళు ఎదుర్కోవడమే కాదు, మనము సవాల్ చేయాలి. వాడు ఏదైనా వచ్చాడా? కొన్నిసార్లు ఇంట్లో డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. వాడు సవాల్ చేస్తాడు, నువ్వేం చేస్తాను? నువ్వు రా, నేను చూసుకుంటాను. హల్లెలూయా. నీకు సవాల్ చేస్తున్నాను దెయ్యమా. రోగాలతో వస్తాడు. అప్పుడు వాడు రోగాలతో సవాల్ చేయాలి. గందరగోళం తీసుకొస్తాడు, విమర్శకులు లేపుతాడు. అప్పుడు ఏం చేయాలి? సవాల్ చేయాలి. మనము కూడా మనం ఏం చేస్తాం? వాడు సవాల్ చేస్తే అయ్యి బాబా అన్నట్టు ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎలా వస్తున్నాడండి? సవాల్ చేయడానికి వస్తున్నాడు, సవాళ్ళు ఎదుర్కోవడానికి వస్తున్నాడు. కానీ అన్నదమ్ములు సవాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. ఫిలిష్తీయుడు సవాల్ చేస్తున్నాడు కానీ అన్నదమ్ములు కామప్ అయిపోతున్నారు. హల్లెలూయా. కానీ ప్రభు సవాల్ ఎదుర్కొని మరలా తిరిగి సవాల్ చేయడానికి వస్తున్నాడు, ఛాలెంజ్ చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఏమవుతుంది? క్యాంపులోకి వచ్చాడు, ఆహారం పట్టుకొచ్చాడు, అన్నలకి పెడుతున్నాడు. ఈ లోపల అక్కడ మీలో మాటలు వినబడుతున్నాయి. ఆ యొక్క 4000 సంవత్సరాలుగా, అవునంటారా? 4000 సంవత్సరాలుగా 40 రోజులుగా ఏమవుతుంది? ఏదో వాయిస్ వినబడుతుంది. ఎంతమంది ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని డంబెల్ లేపినా, ఎన్ని బాణాలు వేసుకున్నా, ఎన్ని దట్లు తీసుకున్నా, ఎన్ని చేసినా కానీ వాళ్ళు మాత్రం ఫిలిష్తీయుని కొట్టలేకపోతున్నారు. 4000 సంవత్సరాల నుండి నోవహు వచ్చాడు, మోషే వచ్చాడు, అనేక మంది వచ్చారు. 4000 సంవత్సరాల నుంచి ఏమీ జరగట్లేదు. హల్లెలూయా. 4000 సంవత్సరాల నుంచి ఏమీ జరగట్లేదు. ఆమేన్. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? దావీదు వచ్చాడు, ఆహారం పెడుతున్నాడు, తినండి. ఇప్పుడు సవాల్ ఎదుర్కోవడానికి చిన్న బాలుడిగా వచ్చాడు.
అందుకే 33.5 సంవత్సరాలుగా వచ్చాడు, వడ్రంగి వాడిగా వచ్చాడు, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాడు, ఓ కడసరి వాడిగా వచ్చాడు. ఆమె చిన్నవాడికి కనబడుతున్నాడు. నీకు మూతి మీద మేసం కూడా లేదు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నావు అంటున్నావేంటి, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, ఓ నీవే జీవం అంటున్నావేంటి, ఓ నీవే వెలుగు అంటున్నావేంటి, నీవే జీవాహారం అంటున్నావేంటి, ఓ నువ్వు తప్పుడు నువ్వు ఇలాంటి వాడు అని అన్నదమ్ములే విమర్శించడం మొదలు పెడతారు. ఇక గొప్ప సంగతి ఏంటంటే అన్నలు విమర్శించిన విమర్శలు పట్టించుకోవట్లేదు, కానీ శత్రువు సవాళ్ళు ఎదుర్కొంటున్నాడండి. ఈరోజు మనం వధువుగా నేర్చుకోవాల్సింది అదే. విమర్శకుల మాటలు మనం పట్టించుకోవద్దు, కానీ ఎవరైతే నేను తక్కువ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నేను కృంగ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నేను బలహీనపరచాలనుకుంటున్నారో వారి వైపు కాదయ్యా, సవాల్ చేసే శత్రువు వైపు మనం చూడాలి. అందుకే మార్టిన్ లూథర్ అంటాడు, నాకు శత్రువు కోసం ఆలోచించే టైం లేదు, దేవుడి కోసం ఆలోచిస్తున్నాను. వాక్యం కొరకు ఎలా జీవించాలో విమర్శకులు వైపు మనం చూడడం కాదు. ఇప్పుడు అన్న విమర్శిస్తున్నాడంట, ఒరే నీకు కుళ్ళు బుద్ధిరా అంటున్నాడంట, ఒరే నువ్వు కదిరా అంటున్నాడంట. 7 అన్నదమ్ములు కూడా విమర్శిస్తున్నారట. వాళ్ళు విమర్శల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు విమర్శల్లో ఉన్నారు. అన్న ఎలాగంటున్నాడని బాధపడట్లేదు, తమ్ముడు ఎలాగంటున్నాడని బాధపడట్లేదు, అతను చేయవలసిన లక్ష్యం వైపు చూస్తున్నాడు. ఈరోజు మనకు ఒక లక్ష్యం ఉందా? లక్ష్యం వైపే మనం చూడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభువు వారిని కొట్టిన లెక్క చేయలేదు, మూసిన లెక్క చేయలేదు, గేలి చేసిన లెక్క చేయలేదు, పిండేసిన లెక్క చేయలేదు. ఎందుకంటే ఆయనకి ఏదో లక్ష్యం ఒకటి ఉంది. హల్లెలూయా. అందుకే సంపూర్ణమైనటువంటి మాదిరిగా చూపిస్తున్నాడండి. అన్నలేదు అన్నారని చెప్పి ముడిచిపెట్టి కూర్చున్నాడా? పరిసయ్యులు అన్నారనో, శాస్త్రులు అన్నారనో, సద్దుకాయలు అన్నారనో, హేరోదులు అన్నారని ముడుచుకుని కూర్చున్నాడా? లేదే. భర్త అంటే మనం ఇలాగైపోతుంటాం, పాస్టర్ ఏదో అన్నాడని చెప్పేసి మనం మూలుక్కుంటూ ఉంటాం, లేకపోతే ఇంకొకరు ఏదో అన్నారని మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ దావీదు ఎవరిని లెక్క చేయట్లేదు. అతనికి ఒక టార్గెట్ ఉంది. దావీదుకి ఒక టార్గెట్ ఉంది. యేసు ప్రభువారు కూడా దేన్ని లెక్క చేయట్లేదు. ఆమేన్. బహుశా చాలామంది ప్రవక్త అంటాడు, ఆ యొక్క వర్తమానం ఏంటంటే శత్రుగమని స్వాధీనపరచుకునే వర్తమానంలో యేసు ప్రభువుని అన్నారంట, ఉమ్మవుతున్నా నీకు బాధలేదా? ఒప్పుకోవచ్చు కదా, నిన్ను బాధ పెడుతున్నారు కదా, గేలి చేస్తున్నారు కదా, ఇబ్బంది పెడుతున్నారు కదా. ఆమేన్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే చిత్తమును జరిగించకుండా ఆపేవి. ఆమేన్. అందుకే గమనించండి, నీ టార్గెట్ మాత్రం అదే ఉండాలి. దావీదు 7 ఏదో అన్నారని మరి పట్టించుకోలేదండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అనేక మంది వ్యతిరేకులుగా లెగుస్తారు, కావాలనే దేవుడు లేపుతాడు. ఇంకోసారి గొప్ప సంగతి చెప్పన, దావీదు విజయం సాధించిన తర్వాత ఆ విజయంతో పాటు అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తున్నారు. మా తమ్ముడు కాబట్టి ఇలాగ అయ్యిందిరా అంటాడు. అంటారనరా? అవునా? ఎంత గొప్ప తండ్రిరా, భలేవాడురా బాబు, నేను అలాగే అన్నం పట్టించుకోరా అన్న, ఏం కాదులేరా, ఇప్పటికీ విజయం సాధించాలి. అవునా? లాస్ట్కి ఏమైంది? యోసేపు దగ్గరికి అందరూ వచ్చి ఆహారానికే వచ్చారా? ఆయన చివరి దినాలలో మరలా ఆయన గాయాలు చూపిస్తున్న అందరూ వస్తున్నారా? అదే జరుగుతుంది. కానీ ఆ సంగతి దావీదుకి తెలిసి, నేను విజయం సాధిస్తే వీళ్ళు అందరూ నాతోనే ఉంటారు, అందుకని చెప్పి వీళ్ళ మాటలు బట్టి ఆగిపోవట్లేదు, కానీ విజయం మీద టార్గెట్ పెడుతున్నారు. అందుకే నేనేమంటానంటే, విమర్శలకు ఇబ్బందులకు ఆగిపోకుండా మనం శత్రువుని ఎదుర్కొని విజయం సాధిస్తే, ఎవరైతే మనం విమర్శిస్తున్నారో, ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మనకు దూరంగా ఉన్నారో, ఎవరైతే మన కాలి మాటలు పలుకుతున్నారో, విజయము తర్వాత వారు నీతోనే నీ పక్కనే నిలబడతారు. 100% సత్యం. అర్థమవుతుందా? కానీ విజయం సాధించేంత వరకు ఓపిక పట్టాలి. ఎవరో ఏదన్నారని మనం భయపడకూడదు, ఎవరో ఏదన్నారని బాధపడకూడదు. కానీ ఖచ్చితంగా ఓపిక, సహనము, దేవుని ఆత్మతో నువ్వు కదిలావా, ఖచ్చితంగా నీ జీవితంలో విజయం అనేది సాధిస్తుంది. వండర్ఫుల్ అది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు టార్గెట్ చూడాలి. దావీదు టార్గెట్ చూస్తున్నాడు, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. ఈ రోజు కూడా మనం ఆ టార్గెట్ని చూడాలి, తండ్రి చిత్తము చేయడానికి మనం చూడాలి. అన్నదమ్ములు చాలామంది అంటున్నారంట, ఒరి నీకు అసూయ కదా అన్నారంట. వాళ్ళ కోసం నిలబడుతుంటే ఇతను అసూయ ఏముంది? ప్రభువుల అసూయ ఏముంది? ఉందా? హల్లెలూయా. ప్రభువుల అసూయ లేదు. లేదు ఇంకోటి ఏది అన్నారు, ఎన్ని రకాలుగా అన్నారు. నన్ను అసూయపరుడు అన్నాడు అని దావీదు కూర్చోలేదు. అన్నాడా? కూర్చున్నాడా? ఒరే నువ్వు వదిరా, నువ్వు విధిరా, ఎక్కడికి ఎందుకు వచ్చావురా అని అనగానే, నన్ను ఎక్కడికి ఎందుకు వచ్చాను, నేను కష్టపడి క్యారేజ్ మోసుకొచ్చాను అనుకున్నాడా? లేదు లేదు. ఆయన టార్గెట్ శత్రువు మీద ఉంది. ఈరోజు మన టార్గెట్ శత్రువు మీద ఉండాలి.
భర్త మీదో, లేక భార్య మీదో, సహోదరుడి మీదో, లేదా నీ నైబర్ మీదో, లేదా నీ పాస్టర్ మీదో, లేదా ఇంకొకరి మీదో కాదు. ఆమేన్. అందుకే నీ టార్గెట్ ఎవరి మీద ఉండాలి? దేవుని చిత్తము జరిగించేవాడు యొక్క టార్గెట్ ఎప్పుడు కూడా శత్రువుని హతమార్చుటలోనే ఉంటుంది. సహోదరుల మీద ఆయనకు పెట్టుకోడు. ఓ సహోదరుడు ఎలా నన్ను అనేసాడు, ఏం అవసరం లేదు. నీ టార్గెట్ అది కాదు. లేదా సిస్టర్ ఇలాగా అనేసింది, అది నీది కాదు. లేకపోతే లేదా సంఘపతి ఇలాగా అనేసాడు కాదు, లేదా పాస్టర్ ఇలాగా అనేసాడు, ఏమీ కాదు అసలు. యాక్చువల్గా అసలు దాని మీద ఫోకసే పెట్టకండి, విజయంపై ఫోకస్ పెట్టాలి. ఆమేన్. ఎవరైతే నువ్వు విజయం పొందుకున్నావో ఆ తర్వాత వారు వస్తారు నిన్ను అప్రిషియేట్ చేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. బైబిల్ అంతా అదే జరుగుతూ ఉంది. ఏమైంది? అన్నదమ్ములు అందరూ కూడా విమర్శిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. దావీదు దానికి లెక్క చేయట్లేదు. అందుకే దావీదు దృష్టి గొలియాతు మీద ఉంది. ఇటు మాట్లాడేది సున్నతులని పిలుస్తాడు. మనం సహోదరులము ఓ మాట అనుకుంటాం, మానేసుకుంటాం, కానీ వాడి మనల్ని అంట. దావీదు మనసు ఎంత బాగుందండి, అవునంటారా? మరి ఒక సహోదరుడిని ఏదనంటే ఎందుకు కుంగిపోవడం? ఓ సిస్టర్ని ఏదన్నా ఎందుకు బాధపడిపోవడం? పాస్టర్ ఏదన్నాడని బాధపడిపోయాడు. నీ పాస్టర్ కాదా? నీ పాస్టర్ కాదా? ఓ మాట అని హక్కు ఉండదా? ఆమేన్. లేకపోతే నీ సహోదరుడు, నీ అన్న, నీ తమ్ముడు మాట అని హక్కు ఉండదా? హల్లెలూయా. అని అనిపిస్తుంది, మా అన్నే కదా, కానీ శత్రువు వాడు ఇన్ని మాటలు పలకడం ఏంటి? విచిత్రం ఏంటి తెలుసా? దావీదు కోపం ఏంటి తెలుసా? ఇజ్రాయెల్ దేవుడిని అంటున్నాడు, అన్నదమ్ములు కూడా అంటున్నాడు. అన్నదమ్ములు కూడా అంటున్నాడు, మీరు రండ్రా ఇలాగ అంటున్నాడంట. ఎవరు? గొలియాతు. మా అన్నయ్య మీద సవాల్ చేస్తున్నారా? అందుకే ఎవరింట్లైనా సమస్య వస్తే ఏంటి, నా సహోదరుడికి ఇన్ని కష్టాలా, దెయ్యమా, నా సహోదరుడి కుటుంబం మీద సవాల్ చేస్తున్నావు. నేను వస్తున్నాను, నా సహోదరుడి పక్షంగా, నా సహోదరుడి కుటుంబ పక్షంగా నేను వస్తాను. నా సహోదరి కుటుంబ పక్షంగా నేను వస్తాను. నిలబడాలంటారా? హల్లెలూయా. నా సహోదరుని కృంగదీస్తావా? 40 రోజుల నుంచి నా సహోదరి మీద నువ్వు చేస్తా, నీ అంతు చూస్తాను. ఈ రోజు నుండి వారం రోజుల నుంచి నా సహోదరిని మంచం పెట్టిస్తావా? నెల రోజుల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పెడతావా? లేకపోతే మనశ్శాంతి లేకుండా చేస్తావా? ప్రభు యేసుక్రీస్తు నామములో నా సహోదరుని ఇబ్బంది పెడుతున్న దెయ్యమా, నీ మీదకి నేను వస్తున్నాను అనే బ్రదర్స్ ఉన్నారా? హల్లెలూయా. కొంతమంది కూడా వచ్చేస్తుంది, వారం రోజుల నుంచి లెగిస్తలేదు, ఏదో తప్పు చేసి ఉంటాడు. అయ్యా నువ్వు యోబు స్నేహితుడువా, లేకపోతే నువ్వు దావీదువా? నెల రోజుల నుంచి ఆర్థిక ఇబ్బంది ఉందంటే ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే ఇలాగైపోయింది. అయ్యా నువ్వు యోబు సహోదరుడువా లేకపోతే దావీదువా? చాలామంది ఇదే మాట్లాడుతుంటారు. ఎవరికైనా చిన్న రోగం వచ్చిందంటే చాలు, ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే రోగం వచ్చేసింది. ఆమేన్. దేవుని మహిమ కోసం రాలేదా సహోదరుడికి? దేవుని ఘనపరచడానికి రాలేదా? ఆయన వాక్యమును నిర్ధారించుకోవడానికి రాలేదా? ఆమేన్. హల్లెలూయా. యోబు సహోదరుడిది ఏమన్నాడు? నువ్వు రహస్యంగా తప్పు చేసి ఒప్పేసుకో అన్నాడు. తప్పు లేని ఎక్కడ ఒప్పుకోను నేను, అవునా? అందుకే గమనించండి, ఇప్పుడు మన సహోదరుడు ఇబ్బందులు ఉన్నా అతను ఏమీ చేయలేకపోతున్నాడా? మంచం పట్టు ఉన్నాడా? ఆర్థికంగా నలిగిపోయాడా? ఆత్మీయంగా నలిగిపోతున్నాడా? నువ్వు పలకరించినప్పుడు ఒకటే చెయ్యి, దైవమా నా సహోదరుని ఎంతకాలం నుంచి బాధిస్తున్నా, వారం రోజుల, 10 రోజుల, 40 రోజుల నేను వస్తున్నాను నీ మీద సవాల్. అంటే ఇప్పుడు దావీదు పోరాడుతుంది ఎవరి పక్షాన? అన్నదమ్ముల పక్షానే పోరాడుతున్నాడు. ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క రకరకాల మాటలు పలుకుతున్నారో వారి పక్షానే దావీదు వెళ్తున్నాడు. దట్ ఈస్ ద క్రైస్ట్ లవ్. అదే క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అన్న ఆమేన్, ఆ నోట వెళ్ళింది. ఎవడో కుర్రోడట వచ్చాడట మన క్యాంపులోకి, నూతన ఉద్యమం తీసుకొస్తున్నాడు. అప్పుడు వరకు ఆశలు ఆవిరైపోయి, అవునా? ఎప్పుడైతే విజయం లేదు ఆశలు ఆవిరైపోతున్నాయి. ఎక్కడా కూడా ఉద్యమం లేదు. కానీ దావీదు ఎంటర్ అయిన తర్వాత క్యాంపులో ఏదో జరుగుతూ ఉంది. ఈరోజు గమనించండి, ఎక్కడైతే సహోదరుల మధ్యలో ఉద్యమం లేదో, ఏ సంఘంలో అయితే ఉద్యమం లేదు, అక్కడ ఒక నిజమైన దేవుని కుమారుడు, దేవుని సేవకుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యమం అనేది కలుగుతూ ఉంటుంది. నువ్వు నీరు గార్చడం కాదు, సహోదరులని నువ్వేం చేయాలి తెలుసా? ఉద్యమాన్ని తీసుకురావాలి. ఎవడన్నా బలహీనమైన సహోదరుడు ఉన్నాడా? బ్రదర్ అలా ఉండకూడదు బ్రదర్, దేవుడు నీతో ఉన్నాడు అని దేవుడికి ఏమవుతుంది? ఉద్యోగం కలుగుతూ ఉంటుంది. దేవుడు మన కొరకు రక్తం కార్చాడయ్యా అంటే ఒక సహోదరుడు కలుసుకున్నప్పుడు ఉద్యోగాన్ని కలిగి చేయాలంటారా? ఇప్పుడు దావీదు ఆ క్యాంపులోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా?
ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాడు. సౌల్లో ఉజ్జీవం లేదు, ఓ యోనాతాన్లో ఉజ్జీవం లేదు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్లో ఉద్యోగం లేదు, చల్లబడిపోయి ఉన్నారు, ఏమీ చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఉద్యోగం లేక చల్లబడి పరిస్థితిలో ఉంటారు. కానీ ఎవరినైనా నువ్వు దర్శిస్తే వారిని ఉజ్జీవింపజేసే బాధ్యత నీదే. అవునా? హల్లెలూయా. మరీ ఉజ్జీవింపజేసిందా? ఎవరినే? ఎలిజబెత్ను ఉజ్జీవింపజేసిందా? ఓ ఆవిడ నొప్పులు లేవు, ఆమేన్. డాక్టర్ అమ్మ ఇచ్చిందంట, రోజుకి ఎన్ని నొప్పులు ఉంటాయో లెక్కేయమని. లెక్క వేయడానికి పెన్న ముందుకు వెళ్ళట్లేదు, ఒక నొప్పు రావట్లేదు. ఉద్యోగం లేకుండా ఉంది, జకర్యాకి టెన్షన్ వచ్చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఇలాంటి టైంలో, ఇలాంటి నీరసంగా ఉన్న టైంలో, ఇలాంటి కుటుంబంలో శోధన ఉన్న టైంలో ఓ మరియ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఆమేన్. అప్పుడు ఏం చేస్తుంది? ఇలా కౌగిలించుకుని మాట్లాడడం మొదలుపెట్టి. అవునా? ఏ కుటుంబం అయితే ఉద్యోగంగా లేదో, నీ స్నేహితుడు ఉద్యోగంగా లేడో, నీ బ్రదర్ ఉద్యోగంగా లేడో, ఓ సహోదరు ఉద్యోగంగా లేదో, నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఉద్యోగాన్ని కలగజేయాలి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? క్యాంప్ అంతా కూడా నీరసిల్లిపోయింది. కొన్నిసార్లు సంఘం నీరసిల్లిపోతుంది, కొన్నిసార్లు సంఘం బలహీనమైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? గొర్రెలు ఏం చేయాలి తెలుసా? అన్న ఒక చోట కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు కుటుంబాలు నీరసమైపోతుంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే ఒక నిజమైన సేవకుడు సంఘాన్ని ఉజ్జీవింపజేయాలనుకుంటాడు. ఎందుకంటే ఈ చివరి దినాలలో సంఘాలు నులివెచ్చనగా ఉన్నాయి. లవోదికియా కండిషన్, వెచ్చగా చల్లగా, వెచ్చగా చల్లగా. దేవుడికి కావాల్సింది వెచ్చతనమే, నులివెచ్చనతనం కాదు. అందుకే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? క్యాంపులో ఉద్యోగం తీసుకొస్తున్నాడు. ఆశలు లేవు, ఆమేన్, ఆశలు ఏమీ లేవు. కానీ ఆ మాట ఓ సౌలు ఎలా ఉన్నాడంట, మన క్యాంపులోకి ఒక కుర్రాడు వచ్చాడు, ఏదో అంటున్నాడు, గొలియాతుని చంపేస్తాను అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే ప్రతి ఛాన్స్ అయిపోయింది వీళ్ళకి, ప్రతి ఛాన్స్ ఉపయోగించారు, ఏ ఛాన్స్ కూడా అవ్వలేదు. కానీ లాస్ట్ ఛాన్స్గా ఉన్నాడు ఇతను. ఎందుకంటే అందరిని అడుగుతున్నాడు, సారీ సార్ నేను వెళ్ళలేను సార్, ఇటు ఇంట్లో కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, ఓ నా పిల్లలు దిక్కుమాలుడు అయిపోతారు, నేను వెళ్ళకపోతే ఎలాగా, నేను వెళ్ళలేను, నేను యుద్ధం చేయలేను, అన్ని ఛాన్స్ అయిపోయింది. ఈ లోపల దావీదు మాత్రమే వినపడ్డాడు. దావీదు వినపడేటప్పటికి అనుకున్నారు, సరే ఇంక చివరి సాయిస్ కదా, ఇంకెవరు లేరు వెళ్ళేవాళ్ళు, ఈయనన్నా పంపిద్దామని చెప్పేసి బయలుదేరుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా సార్? అందరికి వినపడింది. ఎవరు ఈ కుర్రడా, నువ్వేమైనా చేయగలవా? ఆమేన్. నువ్వేమైనా చేయగలవు? ఎస్ నేను చేయగలను ప్రభు అంటున్నాడు, నేను చేయగలను. ఆమేన్. మొదట అనిపించింది, ఓ ఈ నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించు, అయినా నీ చిత్తం జరిగించు. ఆమేన్. అయితే ఈ వ్యక్తి నేను జయిస్తాను, నేను వాడిని ఓడిస్తాను అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా అన్నదమ్ములు అందరూ మాట్లాడట్లేదు, అలాగ ఉన్నారు. ఆమేన్. చాలా కన్నీళ్ళు గారుతున్నాడు. అయ్యో చిన్నోడు పుట్టగా పుట్టాడు, 8వ వాడు ఆడపిల్ల పుట్టదేమో అనుకున్నాం, ఆడపిల్ల పుట్టేసి ఉంటే సరిపోను, కానీ లాస్ట్ వాడు కూడా మొగోడిగా పుట్టాడు. మా అమ్మ చూసింది ఆడపిల్ల పుడతాదేమని, కానీ లాస్ట్ వాడు మొగోడే పుట్టేశాడు. ఎందుకంటే తల్లి ఏం చేద్దాం, 8 మంది వరకు ఉందంటే ఏదో చోట ఆడపిల్ల పుడుతుందని. ఈ లాస్ట్ దావీదు ఒక ఆడపిల్లగా పుడతాడేమనుకుంటే వాడు మొగోడుగా పుట్టేశాడు. హల్లెలూయా. మొగోడుగా పుట్టేశాడు. ఈడు ఆడపిల్లగా పుట్టుంటే మాకు గారాల పట్టీలాగా ఉండేది, కానీ ఈడు మొగోడుగా పుట్టాడు, చచ్చిపోతున్నాడు ఈడు, అయ్యో అని కృంగిపోతున్నారు. కానీ దావీదు ఆమేన్ ఫీల్డ్లో దిగాడు. ఈరోజు మన ప్రభు కూడా ఫీల్డ్లోకి దిగాడు, యుద్ధభూమిలో దిగాడు. ఆమేన్. ఆయన పుట్టుక కూడా మర్మయుక్తమైన పుట్టుక, ఆయన పుట్టింది కూడా మర్మయుక్తంగానే. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మర్మయుక్తమైన పుట్టుకు పుట్టాడు దావీదు. ఇప్పుడు ఏమవుతుంది? ఫీల్డ్లో దిగాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఫీల్డ్లోకి దిగాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఫీల్డ్లోకి దిగాడు. నిలబడ్డాడు. నేను కుక్కనా అన్నాడు. అవును కుక్కవే అన్నాడు. నా దగ్గర బల్లెం ఉంది, శిరస్త్రం ఉంది, అన్నీ ఉన్నాడు. 3 రకాలు చెప్పాడు. ఆమేన్. నిన్ను చంపి ఆకాశ పక్షులకి మృగాలకి వేసేస్తాను అన్నాడు. నిన్నేసేస్తాను రా అన్నాడు. చాలా వారావారి జరుగుతూ ఉంది. ప్రభువుకి సిలువలో వారావారి జరుగుతూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ దావీదు అనగా క్రీస్తు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఒక ఏటిలోనికి వెళ్తున్నాడు. ఒక ఏటిలోనికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే రాళ్ళు ఏరుతా ఉన్నాడు. రాళ్ళు ఏరుతున్నాడా? ఆమేన్. దావీదు యుద్ధం చేయట్లేదు. దావీదు చేతుల ఆయుధాలు ఏంటంటే రాయి అంటే మీకు ఏదో గుర్తు రావాలి ఇప్పటికే. ఆమేన్. హల్లెలూయా.
రాయి ఎవరో కాదు, ఆమేన్, ఆయన వధువై ఉన్నది. ఒక రోజు ఆయన గాడిద పిల్ల ఎక్కువ వస్తుంటే వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు. ఓ కేకలు అని చేస్తుంటే మీరు కేకలు ఆపేస్తే రాళ్ళు కేకలు పెడతారు. ఆమేన్. ఆ రాళ్ళు ఎవరో కాదు, అన్ని జనులైన మనమే ఆ రాళ్ళు అయ్యాము. అవునా? ఇప్పుడు ఎక్కడ ఏరుతున్నాడు తెలుసా? శత్రుని హతమార్చడానికి. వీళ్ళ కేకలు పెట్టే వాళ్ళని కాదు ఏరుకునేది. ఆయన ఏటిలోకి వెళ్ళాడు, ఆయన ఏటిలోకి వచ్చాడు. ఒక డర్టీ ప్లేస్కి వచ్చాడు, అన్య జాతి ప్రజల దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి అన్ని రాళ్ళు ఏరట్లేదు, కానీ కొన్ని రాళ్ళు ఏరుతా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆమేన్. రాళ్ళు ఏరుతా ఉన్నాడు. ఆయన లోయలోకి వచ్చాడు. ఒక ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏటి దగ్గర, ఆ సెలయేరు దగ్గర ఆ నీరు పారుతా ఉంది. అవునా? ఆ జీవజలం పారుతా ఉంది. ఆ జీవజలం దగ్గర ఉన్నటువంటి కొన్ని రాళ్లను ఆయన తీసుకున్నాడు. ఆయన సంచిలో వేసుకున్నాడు. ఏటిలో నుండి ఎక్కడికి వెళ్ళాయి? సంచిలోకి వెళ్ళాయి. అవునా? సంచి ఎక్కడ పెట్టుకుంటారో తెలుసా? ఎక్కడ ఎడతారు? ఇక్కడ ఏముంటుందో తెలుసా? ద సీడ్. ఇక్కడ పెట్టారట. ఏంటిది? ఆమె రాళ్ళు. ఆ ఏటిలో నుండి రాళ్ళను ఇక్కడ పెట్టుకున్నాడట. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసు? ఇప్పుడు మనం ఏట్లో లేము, కానీ ఇప్పుడు దావీదు యొక్క సంచిలో ఉన్నాం మనం. దేవుడు మనల్ని ఏం చేసి తెలుసా? ఏటిలో నుండి సంచిలోకి తీశాడు మనల్ని. అవునా? ఆ కాలువ దగ్గర పడున్నాం మనము, ఆ లోక కార్యంలో పడున్నాం మనము. ఆయనే దిగొచ్చాడు. ఆయనే దిగొచ్చి ఆ రాళ్ళని ఏరుకుంటూ ఉన్నాడు. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. ఇజ్రాయేలు మౌనంగా ఉన్నారు, కానీ అన్యులమైన మనము కేకలు పెడతా ఉన్నాం. ఎవరు మనము? రాళ్ళై ఉన్నాము, సజీవమైన రాళ్ళై ఉన్నాము. రాయి సజీవంగా ఉంటుందా? హల్లెలూయా. కానీ ఆ రాయిలు సజీవంగా ఉండకపోవచ్చు, కానీ ఈ రాయిలు మాత్రం సజీవంగా ఉంటాయి. చచ్చిపోయిన రాళ్ళతో ఆయన టెబర్నెకల్ కట్టట్లేదు, కానీ సజీవమైన రాళ్ళతో కడతా ఉన్నాడు. జీవం కలిగిన రాయి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు లోతుగా దిగాడట. ఎక్కడికి? చాలా డౌన్కి వచ్చేసాడట. అవునా? చాలా డౌన్కి వచ్చేసాడట. అవునంటారా? కుక్క ఎక్కడ ఉంటుంది? డౌన్లో ఉంటుంది. రాజులు ఎక్కడ ఉంటారు? యజమానులు భోజనం బల్ల మీద ఉంటారు. అప్పుడు అన్నాడు కానాని స్త్రీని, రొట్టె ముక్క కుక్కలకి వేయడం కుదరదు అన్నాడు. కుక్క ఎక్కడ ఉంటుంది? బల్ల కింద ఉంటుంది. కానీ ప్రభు ఎక్కడికి వచ్చాడు తెలుసా? బల్ల మీద ఉన్న వారి దగ్గర లేడు, కానీ ఆయన కిందకి వెళ్ళి అన్యులు తీసుకుంటున్నాడు. గొలియాతుని చంపడానికి ఆయుధంగా వాడేది ఎవరో తెలుసా? ఈరోజు అన్య రాయి అయి ఉన్నది. అన్య రాయిని వాడుతున్నాడు ఆయన గొలియాతుని చంపడానికి, అపవాదిని చంపడానికి, ఆయన కాళ్ళ కింద తొక్కడానికి అన్య వధువుని వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకన్నాడు, సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద తొక్కిస్తాను. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నాడు? ఏటిలో నుండి రాళ్ళను తీసుకుని సంచిలో వేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? సంచిలోనే ఉన్నావు. ఏదో ఒక రోజు ఆ దావీదు తన సంచిలో చేయబోతున్నాడు, నిన్ను తీయబోతున్నాడు, నిన్నే వాడి శత్రువుని చంపబోతున్నాడు. ఆమేన్. అపవాదిని చంపబోతున్నాడు. ఏటిలో నుండి సంచిలో వేశాడు నిన్ను. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రాళ్ళు తీశాడు అంటారు? 5 రాళ్ళు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ. 5 రాళ్ళు 5 ఫోల్డ్ మినిస్ట్రీ ద్వారా గ్యాదర్ అయినటువంటి రాళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు దావీదు యొక్క సంచిలో ఉన్నాయి. ఇప్పుడు మనం సంచిలో ఉన్నాం. ఏదో ఒక రోజు చేయి పెడతాడు, నిన్ను తీస్తాడు, శత్రువుని నీ ద్వారా అర్థం చేస్తాడు. ఎవరు ఉపయోగిస్తున్నాడు ఆయన? దావీదు కత్తితో పొడుస్తున్నాడా? నో సార్. ఆ రాయలతో ఉంది. ఆ రాయి సాధారణమైన రాయా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడే రాయి, ఒక గొప్ప శక్తి చేత నడిపించబడే రాయి. ఆ రాయిని విసురుతా ఉన్నాడు. ఎవరు విసురుతున్నాడు? ప్రభువే విసురుతా ఉన్నాడు. ఈరోజు ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? ప్రభు చేతిలో ఉన్నావు. అపవాదిని ఎదిరించుటకు, అపవాది యొక్క అగ్ని బాణాలు ఎదిరించుటకు నిన్నే దేవుడు వాడుతూ ఉన్నాడు. అన్నదమ్ములు అందరూ సినిమాలో చూస్తున్నారు, ఏం చేస్తాడు ఈయనని చూస్తున్నారు. 2000 సంవత్సరాలుగా ఏం చేస్తాడని చూస్తున్నారు. వెంటనే వాళ్ళు వద్దన్నారా? వెంటనే ఏటిలోకి దిగాడంటారా? ఇజ్రాయెల్ దేశంలో నుండి ఆంధ్ర వచ్చాడా? మట్లపాలెం వచ్చాడా?
దొడ్డపా ఏంటిది ఏంటిది ఎవరు దొడ్డిపట్ల వెళ్ళాడా? వాకల గారు వెళ్ళాడా? అక్కడికి వెళ్ళి రాయిలు తీసుకుంటున్నాడా? ఆయన సంచిలో వేసాడా? యేసు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ ద్వారా. ఆమేన్. రాయి ఏం చేస్తా సార్? ఆయన చేతిలోకి వెళ్తే జీవం కలిగిన రాయి అవుతుంది. జీవం కలిగిన రాయి అవదా? ఈరోజు నువ్వు డెడ్గా ఉండొచ్చేమో, నువ్వు బలహీనుడిగా ఉండొచ్చేమో. బలహీనులు బలపరిచే దేవుడు, ఓ శక్తిమంతులుగా చేసే దేవుడు ఈ బలహీనమైన రాయిలు తీసుకుని ఎప్పుడైతే ఆయన వాడడం మొదలు పెడుతున్నాడో అది శక్తివంతమైన రాయిగా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శక్తివంతమైన రాయిగా మారుతుంది. ఈ శక్తివంతమైన రాయిని ఆయన వాడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను వాడుతున్నాడు. దాని అమోయ, దట్ మీన్ అన్సీన్ ఫోర్స్. సౌత్ ఆఫ్రికాలో అదృశ్యమైన శక్తిని ఎలా పిలుస్తారంటే తెలుసా? అమోయ. అమోయ అని వాడతారట. ఈ అమోయ ఎవరికి వస్తుంది తెలుసా? అదృశ్యమైన శక్తి రాయికి వస్తాం. ఆ శక్తి ఎవరికి కనబడదు. ఈ రాయిలో ఏముందిరా, పైనుంచి కిందకు చూసిన ఏం కనబడదు. కానీ రాయికి అన్ఫోర్స్, లేకపోతే అదృశ్యమైన శక్తి, ఇన్విజిబుల్ ఫోర్స్, కనబడని శక్తి ఆ రాయికి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ రాయి వెళ్ళి ఎవరిని కొడుతుందో తెలుసా? సాతాను యొక్క తలను కొడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని వాడుతున్నాడు ఇప్పుడు ఆయన? ఎవరిని తీసుకున్నాడు ఆయన? ఇప్పుడు ఒక సామాన్యమైన ఏటి దగ్గర పడున్న రాయిని తీసుకున్నాడు. మనం ఎక్కడో పడున్నాం. మనం పాపములో, అవిశ్వాసంలో, మురికిలో, చెత్త చెదారంలో పడి ఉన్నాము. కానీ దావీదు వచ్చాడు. అన్న దగ్గరికి, అన్నదమ్ముల దగ్గర ఖడ్గాలు ఉన్నాయి. ఖడ్గాలతో పని లేదు. యూదుల దగ్గర మత గ్రంథాలు ఉన్నాయి. లేకపోతే మక్కాబీసే ఉన్నాయి, తోరా ఉన్నాయి. కానీ ధర్మశాస్త్రం ఉంది. వాటి వల్ల ఏమీ జరగట్లేదు. 40 దినాలకు ఏదో చేస్తున్నారు, ఏమీ అవ్వట్లేదు. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? కిందకు వచ్చేసాడు. అన్య జాతి ప్రజల దగ్గరికి వచ్చేసాడు. లోకంలో ఎన్నిక లేని వారు అన్య జాతి ప్రజలు, ఒక అపవిత్రమైన జనులు. ఈరోజు ప్రపంచంలో పవిత్రమైన జనులుగా హీబ్రూస్ ఫాలో అవుతారు. కానీ పవిత్రమైన జనులుగా హీబ్రూస్ ఫాలో అవుతారు. కానీ అపవిత్రమైన జనులు మనలే అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడి నుంచి దిగిపోయి లోయలోకి ఏం చేస్తున్నాడు? దావీదు అర్థం కావట్లేదు. ఈరోజు 2000 సంవత్సరాలుగా అన్య వధువుతో దావీదు ఏం చేస్తున్నాడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఏరుతూ ఉన్నాడండి. గూడెం నుంచి కొంతమంది ఏరుతా ఉన్నాడు. ఆంధ్రాలో కొంతమంది ఏరుతా ఉన్నాడు. తెలంగాణలో కొంతమంది ఏరుతా ఉన్నాడు. భారతదేశంలో కొంతమంది ఏరుతున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఏరుతున్నాడు. అమెరికాలో ఏరుతున్నాడు. అన్ని చోట్ల నుంచి 2000 సంవత్సరాలుగా రాళ్ళు ఏరుతా ఉన్నాడు. రాళ్ళు కనెక్ట్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ తీసుకుంటున్నాడంటే ఏరుకుని చూస్తున్నాడు. ఇటు రాయి ఇది బంద్ చేస్తుంది, లోపడేద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటావు? సంచిలో ఉండాలనుకుంటున్నావా? ఇంకా ఏటి పక్కనే ఉండాలనుకుంటున్నావా? ఆమేన్. హల్లెలూయా. సంచిలో ఉన్నాయని కొట్టుకుంటాయా? ఏం కొట్టుకో. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనం అందరూ ఒకే ఉద్దేశం కొరకు వచ్చాము. శత్రువుని చంపడానికి వచ్చాము. నీకు నాకు మన అందరూ ఒకటే ఉద్దేశము. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను వాడుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో నన్ను వాడుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఫలానా వాడుకోవచ్చు. ఒకరిని వాడుకుంటే ఒకరికి ఇబ్బంది ఉండకూడదు. అందరూ కూడా పోగు చేయబడింది ఒకే ఉద్దేశం కొరకు. 5 రాళ్ళు వాడేశాడు ఆయన, ఒకే రాయి వాడాడు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? నువ్వు సంచిలో ఉన్నావు, అది చాలు నీకు. నీ టైం వచ్చిన నువ్వు వెళ్తావు. అర్థమవుతుందా? నువ్వు సంచిలో ఉండడం సరిపోతుంది. మన ప్రవక్త అంటాడు, నాకు పరలోకంలో ఏదో ఒక్క మూలతే సరిపోద్ది అంటాడు. అన్నాడా? ఈ రాయిలు అనుకున్న రాళ్ళు ఆయన సంచిలోకి వెళ్తే బాగుండు అనుకున్నాయా? హల్లెలూయా. నన్ను వాడినా వాడకపోయినా ఆయన సంచులు ఉంటే సరిపోతుంది. ఈరోజు నన్ను గొప్ప చేసినా హెచ్చించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన యొక్క ఎత్తబడే గుంపులోనే ఉంటే సరిపోతుంది. ఆమేన్. వాళ్ళ వల్ల నేను కనబడాలి, వీళ్ళ వల్ల నేను కనబడాలి, ఆ ప్రేచర్ వల్లే కనబడాలి, ఈ ప్రేచర్ వల్ల కనబడాలి, నా ఫోటో ఉండాలి. ఆమేన్. బ్రదర్ గుర్తుపెట్టుకోండి, 5 రాళ్ళు ఏరినా ఒకే రాయిని వాడాడు. ఆమేన్. 5 రాళ్ళు ఒకే శక్తిగా పనిచేశాయి. ఈరోజు వధువంతా ఒకే శక్తిగా పనిచేస్తే శత్రువు చచ్చిపోతాడు. ఈరోజు శత్రువుని చంపేవారుగా మనం ఉండాలి, అపవాదిని హతమార్చేవారుగా ఉండాలి. అందుకే దావీదు ఏం చేశాడు? ఆ కిందకి వెళ్ళి రాళ్ళు ఏరాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు ఆ రాళ్ళు ఏరుకున్నాడు. అన్నదమ్ములు ఏం చేయలేకపోతున్నారు, అపవాదికి భయపడుతున్నారు, శత్రువుని ఏమి చేయలేకపోతున్నారు. కానీ శత్రుని హతమార్చడానికి రాళ్ళు ఏరుకున్నాడు ఆయన.
వాళ్ళ ఖడ్గాలు పనిచేయలేదు, వాళ్ళ యొక్క సామాగ్రి పనిచేయలేదు. ఆమేన్. అందుకే దేవుడు కింద భాగాలకు వచ్చి మనల్ని ఎన్నుకుంటా. ఎవరైనా ఊహిస్తారంటారా ఈ మారుమూల గ్రామంలో ఒక రాయిని ఎత్తుకున్నాడని? ఉందా ఒక రాయి? ఈ రాయిలు ఏం చేస్తాడంటారు? ఆమేన్. ఈ రాయిలు ఏం చేస్తాడు? ఒక దేవాలయంగా కడుతున్నాడా? బహుశా లోపల ఏం చేస్తున్నాయి అంటారు? ఆయన దావీదు యొక్క ఒడిసి అక్కడ సంచిలో ఎలాగొన్నాయంటారు? పరిపూర్ణమైన మానవ స్వరూపంగా కట్టబడుతున్నాయి అంటారా? లోపల ఎలాగుంటాయి? ఆమేన్. ఒకదాని మీద ఒకటి ఎక్కుతాయి లేదా? నేను అలా పారిపోతానంటే కుదరదు. ఇక ఆ సంచిలో అలా ఉండడమే. అవునా? దేవుని స్తోత్రం కలుగు. నువ్వు సంచిలో ఉన్నావంటే నువ్వు కట్టబడవలసిందే. అందుకే సజీవమైన రాళ్ళై ఉన్నారు అన్నాడు. మీరు దేవాలయముగా ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. అందుకే సంచిలో ఉన్నవాడు జారిపోతా కుదరదు ఇక. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ సంచిని ఎలాగోలుగు ఊపుతాడు. చిన్నప్పుడు గోళీలు తెలుసు కదా, ఇలాగ అంటుంటే సౌండ్. అవునా? కొన్నిసార్లు ప్రభు సౌండ్ చేస్తాడా? అప్పుడు గోళీలు ఇలాగ తిరుగుతుంటాయి. కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాయి, నడుస్తుంటే సౌండ్ వచ్చేస్తుంటాయి. అవునా? ఈరోజు మన సైలెంట్ ఏంటి, మన నడకేంటి, మనం చేసేది ఏం చేస్తున్నాడు? ఆయన శబ్దాలు చేస్తున్నాడు. ఊరంటే వెళ్తున్నాడంటే ఇలాగంటాడు, వెళ్ళిపోతున్నాడు, గోళీలు అట్టకంటాడు, పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. అటు జోవి నుండి ఇలాగ ఉన్నాయంటే ఆటకు సిద్ధమైపోవడం అంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? దావీదు సంచులు వేసుకున్నాడు. ఇప్పుడు ఈ సంచిలో ఓ రకంగా చెప్పొచ్చా, ఆ సంచిలో ఉన్నటువంటి ఆ రాళ్ళు అనుకుంటున్నాయట. ఏమంటున్నాయంట రాళ్ళు? చెప్పండి నాకు. ఆమేన్. మనం అందరం శత్రువుని చంపడానికి వచ్చాం. ఇవి ప్రభు చెయ్యడుతున్నాడు. ఆమేన్. మనలో ఎవరు వెళ్ళినా కానీ వాడిని మాత్రం చంపి మనందరితో ఒకటే టార్గెట్. ఆమేన్. హల్లెలూయా. రాళ్ళు మాట్లాడుకుంటాయా? ఈ రాళ్ళు మాట్లాడుకుంటే ఆ రాళ్ళు మాట్లాడుకుంటాయి. మనకి ఏదో రోజు పని వస్తుందిలే, మనకి కూడా ఏదో రోజు పని వస్తుంది. ప్రతి ఒక్కడికే శత్రువు ఉన్నాడు, అనేక రూపాల్లో ఉన్నాడు. కొన్నిసార్లు ఒక శత్రువు నువ్వు చంపొచ్చు, మరొకసారి ఇంకొకరు చంపొచ్చు. అందుకే సంఘం అనేది యూనిటీగా ఉండాలి. యూనిటీ, ఐక్యతతో ఉండాలి. ఆమేన్. ఆయన వాడబడుతుంటే మనం ఎలాగైనా పోయి, ఈయన వాడబడుతుంటే ఇలాగ వెళ్ళిపోవడం కాదు. ఎవరి టైం వచ్చిన కాదు వాడబడతారు. అలా వాడబడుతున్నాడు. కమాన్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అని మనం ప్రోత్సహించాలి. ఈ మధ్యలో ఎక్కువైపోయాడు అనకూడదు. అలాగ అన్నామంటే అసలు నువ్వు రాయివి కాదని అర్థం. ఏదో ఒక రోజు ఇలా సౌండ్ చేస్తే రాయి ఏమో గోళీ లోపల చెత్త ఉన్నది, పటాక్ మరి పేలిపోద్ది, బద్దలాసిపోద్ది ఆ గోళికాయ. అందుకే పగిలిపోయే రాళ్ళని వేసుకోవట్లేదు ఆయన. అర్థమవుతుందా? అందుకే నీ సహోదరుడు కొంతమందికి ఫలానా వాళ్ళకి ప్రార్థన ఇచ్చామంటే వీళ్ళు ముడిచేస్తుంటారు. ఏమైందయ్యా? ఏ ప్రార్థనే కదా. ఈ దెయ్యం పాస్టర్లో కూడా ఉంటుంది. ఫలానా చోటకి వెళ్ళిన చిన్న ప్రార్థన కూడా అవ్వలేదు, ఇది ఎవరు చేసిన ప్రార్థనే కదా. నువ్వు కింద ఉండి ఏకీపించాడు నీ ప్రార్థన అంటాడు కదా. ఏం మైక్లో చేస్తానంటాడా? మరి ప్రార్థన చేసిన నువ్వు సపోర్ట్ చేయాలి కదా. అంటే గమనించండి, ఆ విధమైన ఆలోచన వస్తుందంటే అసలు నువ్వు రాయివి కాదని అర్థం. 4 రాళ్ళు 5 రాళ్ళు అనుకుంటున్నాయంట. ఏమంటున్నాయి? హల్లెలూయా. ఈరోజు మనకు పని ఉంది. ఈ 5 రాళ్ళలో ఎవరొకరిని వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఎవరు వాడుకున్నా గుర్తుపెట్టుకోండి, బలమైన అభిషేకం పనిచేయాలి. గొలియాతు మాత్రం చావాలి. అందరూ బలపరిచేస్తున్నారంట 4 రాళ్ళుని. ప్రతి ఒక్కరిని ఒకరొకరు బలపరుతున్నారంట. ఈ లోపల చెయ్యాల్సిందంట. మన టైం వచ్చేస్తుంది. అలా ఎవరు వెళ్ళిన వాడు దుమ్ము దులిపేయాలి. రాళ్ళు మాట్లాడుకుంటున్నాయా? ఎవడన్నా నీ సహోదరుడు నిలబడి వాక్యం చెప్తున్నాడు అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు నేను వాడుకోవాలి బ్రదర్, దేవుడు నేను బలపరచాలి, దేవుడిని అభిషేకించాలి, నువ్వు బలంగా వాడబడాలి. అది నిజమైన క్రైస్తవ లక్ష్యం. ఆమేన్. నేనైతే నా దుమ్ము దులిపేద్దును అది కాదు. నాకు అవకాశం వచ్చిందా బద్దలు కూడా వేసి స్టేబుల్ అని అది కాదు సార్. ఆమేన్. హల్లెలూయా. కూడా రాయికి బలపరిచేది అన్సీన్ పవర్, అన్సీన్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా 4 రాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్. ఈరోజు అందరూ సపోర్ట్ ఇవ్వాలి, పాస్టర్కి సపోర్ట్ ఇవ్వాలి. చొక్కా పెట్టి వెనక లాగకూడదు. లాగుతున్నావు అంటే నీకు రాయి కాదు. విచిత్రం ఏంటంటే పాస్టర్కి సపోర్ట్ ఇస్తారు. ఎవరైనా మధ్యలో సహోదరుడు పాస్టర్ లేకుండా సహోదరుడు బోధిస్తుంటే చెప్పాలే కంగారు అయిపోయాడు, స్పీడ్గా మాట్లాడేస్తున్నాడు. నో సార్, ఆమె స్పీడ్గా మాట్లాడవలసిన స్పీడ్గా మాట్లాడతాడు, స్లోగా మాట్లాడతాడు. బ్రదర్ నేను దేవుడు వాడుకున్నాడు బ్రదర్ అని ప్రోత్సహించాలి.
నేను అదే అంటున్నాను. సంఘంలో ఎవరు పని చేసినా నువ్వు ప్రోత్సహించాలి. అన్నిట్లో నువ్వే ఉండాలనుకోకూడదు, అందరూ పని చేయాలనుకోవాలి. అది నిజమైన క్రైస్తవ వధువు లక్షణం. అందరూ ఉండాలి. ప్రతి పనికి ప్రతి ఒక్కరిని దేవుడు పెడతాడు. ఒకరి పని ఒకరు చేస్తే సక్సెస్ అవ్వలేరు. కానీ నీ పనిలో నువ్వు సక్సెస్ అవుతూ మరొకరి పనులు మరొకరు చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. అది మన లక్షణం, అది క్రైస్తవ లక్షణం. ఆమేన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? సంచిలో నుండి ఏటిలో నుండి సంచిలోకి వచ్చాం. ఇప్పుడు సంచిలో నుండి ఆమేన్ సాతాన్ని చితకొట్టడానికి సిద్ధమవుతున్నాం. ఆమేన్. దిగొచ్చేసాడు. ఎవరో? దావీదు దిగొచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఏటు దగ్గరికి వచ్చాడు. ఏటు ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగేరతాడో? ఒక కాలేమో మట్టి మీద అని, ఒక కాలేమో నీటిలోని. ఎక్కడుందో రాయిని ఏరతాడు. ఇప్పుడు బలిష్ఠైన దూత దిగొచ్చి ఏం చేస్తాడు? ఏం చేశాడు ఆయన? ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద పెట్టి రాళ్ళు ఏరుతా ఉన్నాడు. బలిష్ఠైన దూత ప్రకటన 10:1 మనల్ని పోగు చేసిందా? పోగు చేయడం ఏంటంటే షౌటింగ్ మెసేజ్. షౌటింగ్ మెసేజ్. ఇప్పుడు అది ఏం చేసింది? సంచిలో వేసింది. అవునా? సంచిలో వేసిన తర్వాత ఏమైంది? అక్కడ ఒక యూనిటీ, ఐక్యత ఏర్పడింది. ఓ దావీదుకి సపోర్ట్ చేస్తుంది. అది కొన్ని సూదురాయిలు గుచ్చిపోతాయి. సూదురాయిలు ఆయనకి అవసరం లేదు. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? ఆ సంచిలో పెట్టుకున్నాడు. ఆర్భాటం ద్వారా ఇందులోకి వచ్చాయి. ఇప్పుడు యుద్ధం కొరకు ఇందులో సిద్ధపడుతున్నాయి. అవునా? ఒక బోర ఓదబడుతుంది యుద్ధం కొరకు, విందు కొరకు. ఇప్పుడు బోర ఓదబడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆ దావీదు ఒక రాయిని తీస్తున్నాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుని తీస్తున్నాడు. ఆమేన్. విశ్వవ్యాప్తంగా వధువుకి ఒక సాదృశ్యంగా ఉంది. BRIDE బ్రైడ్. జీసస్ JESUS జీససేనా? మరి BRIDE అంటే ఏంటి మాస్టర్? ఇంగ్లీష్ మాస్టర్. యేసుక్రీస్తుని వేశారు అనుకున్నంత వరకు ఆయన BRIDE వేశాడు. ఆ సంచిలో బ్రైడ్ ఉంది, ఒకే ఆత్మతో ఉంది. ఇప్పుడు బ్రైడ్ని తీసుకుంటున్నాడు, శత్రు మీద వదులుతా ఉన్నాడు. ఎప్పుడైతే శత్రువులు వదులుతున్నాడో విజయం సాధిస్తున్నాడు. ఈరోజు ఆ యొక్క ప్రధాన శబ్దం మోగినప్పుడు ఆ వధువు సిద్ధపడతా ఉంది. దేవుని బోరం మోగినప్పుడు శత్రువు హతమవుతున్నాడు. దావీదు విందుకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు సార్ ఆయన? ఇక్కడే పెట్టుకున్నాడు. ఇక్కడ ఏముంటుంది సార్? సీడు, విత్తనాలు ఉంటాయి. ఆమేన్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇది విత్తనం? వధువు ఎక్కడి నుంచి వస్తుంది? సంచిలో నుంచి వస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. కల్వరులో ఎక్కడి నుంచి వచ్చింది? అది అక్కడి నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బ్రైడ్ని శత్రుని హతమార్చడానికి వాడుతున్నాడు. ఏటిలో నుంచి సంచిలోనికి, సంచిలో నుంచి శత్రుని హతమార్చడానికి. హతమార్చిన తర్వాత ఏమవుతుంది? వెళ్ళాడు దావీదు, గుండెల మీద కాలేసాడు. ఆమేన్. అని తల తీసాడు. ఆమేన్. ఎలా చంపావు? ఎలా చంపావు? ఎలా చంపావు? నువ్వు కత్తెట్టుకెళ్ళదు కదా, వాడికి ఎత్తేవాడవు కదా, ఎలా చంపావు? ఆమేన్. ఈరోజు శత్రుని ఎలా హతమార్చావు? ఆమేన్. ఒక రాయి ఉంది. విశ్వవ్యాప్తంగా అన్య వధువు అనే రాయి ఉంది. మీకు చెప్పాను కదా ఒకసారి, నేను గాడిద మీద వెళ్తున్నప్పుడు మీరు కేకలు అయిపోతే వాళ్ళు వేస్తారని. వాళ్ళు వేశారు. ఆ కేకల్లో శత్రు చచ్చాడు. వాళ్ళే వీళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. అపవాదిని జయిస్తున్నారు. ఆ తర్వాత మరలా 4 రాళ్ళు మిగిలాయి. అవునా? ఆ 4 రాళ్ళు మిగిలినప్పుడు శత్రువులు మరలా వచ్చేస్తున్నారు. గొలియాతులు. మూడో ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన గుర్రం మీద సవారీ చేస్తుంటే వెనకాల తెల్లని సేనలు బయలుదేరుతున్నాయి ఆఖరి శత్రుని నశింప చేయడానికి. ఇక అర్థమవుతుందని నేను చెప్పే వెర్షన్ అంతానే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైన వాక్యాన్ని పెట్టారు. అన్య యోధులు ఉన్నారు. 4 గొలియాతులు చంపిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏ వధువు అయితే మొదటి గొలియాతుని చంపిందో అదే వధువు మూడో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క అన్య దేశాలను ఇజ్రాయేల్ పక్షంగా, ఇజ్రాయేల్ రాజ్యం పక్షంగా అన్యులు పోరాడుతున్నారు. మీకు అర్థమవుతుందా? నా ప్రియ సోదరులారా, ఏటిలో నుంచి సంచిలోకి వెళ్ళాం, సంచిలో నుండి శత్రుని హతమార్చడానికి వెళ్ళాము. ఆమేన్. ఈరోజు ఎక్కడున్నావు నువ్వు? ఈ సంచిలో ఉన్న ఏటిలో లేవు. ఆల్రెడీ నేను తెచ్చేశాడు. ఏదో ఒక రోజు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. ఒక బలమైన శక్తి నిన్ను తాకబోతుంది. ప్రపంచాన్ని షేక్ చేసే శక్తి, శత్రుని హతమార్చే శక్తి. వాడు కూలిపోతాడు, నువ్వు ఎత్తబడిపోతావు.
ఆమేన్. వాడు కోల్పోతాడు, నువ్వు ఎత్తబడిపోతావు. తర్వాత దావీదు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? విందులోకి వెళ్ళాడు. ఈరోజు విందులోకి వెళ్తాం మనము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా సార్ నేను చెప్పేది? గొప్ప గొప్ప వాక్యం దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఆమేన్. అన్నదమ్ములు సైలెంట్గా ఉన్నారు, కానీ ఆయన సైలెంట్గా లేడు. ఏట్లోకి వచ్చాడు, రాళ్ళు తీసుకున్నాడు. అన్య ప్రాంతమైనటువంటి మన అపిత్రులుగా చూస్తారండి యూదులు, కానీ ఏట్లోకి వచ్చాడు, రాళ్ళు తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆయన సంచులు వేసుకున్నాడు. ఆయన బలిష్ఠుని దూతగా దిగొచ్చాడు, ఆయన సంచులు వేసుకున్నాడు. మనల్ని గ్యాదర్ చేశాడు. ఆ రాళ్ళన్నీ కూడా గ్యాదర్ చేసి ఆయన సంచులు వేసుకుని ఆ యొక్క యుద్ధం కొరకే వాడుతూ ఉన్నాడు. ఆ యుద్ధములో శత్రువు ఓడిపోతున్నాడు. దేవుని బుర్ర మ్రోగగా అక్షయతను ధరించుకుని ఒక్క క్షణంలో మార్పు చెందుతారు. ఆ శత్రువు చచ్చిపోగా దావీదు స్టోరీ మారిపోయింది. దావీదు ఒడిలో ఉన్నటువంటి రాళ్ళు స్టోరీ కూడా మారిపోయింది. ఆమేన్. ఏం జరుగుతుందయ్యా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. గొప్ప బాడీ చేంజ్ జరుగుతా ఉంది. ఇంక 4 రాళ్ళు మిగిలిపోయినాయి కదా. ఇప్పుడు ఏమవుతున్నాయి? 4 రాళ్ళుని మరలా 3వ ప్రపంచ యుద్ధంలో జరుగుతుంది. ఇక్కడ నువ్వు వాడుకోవట్లేదు అనుకుంటున్నావా? ఇంకా నీకు పని ఉంది. ఆ తెల్లని గుర్రాల మీద సేనలుగా బయలుదేరుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధంలో నీవే యుద్ధం ఇజ్రాయెల్ పక్షంగా చేస్తావు. ఏం చేస్తున్నాడు అభిషేక్? అన్య యూదులు ఏం చేస్తారు? జెంటైల్ వారియర్స్ ఏం చేస్తున్నారు? దావీదుకు పక్షముగా యుద్ధం వాళ్ళు జరిగిస్తారు. ఆమేన్. ఆయన దావీదు కుమారుడుగా నిజంగా అక్కడ 3వ ప్రపంచ యుద్ధంలో వస్తున్నప్పుడు ఆయన సింహాసనం ఆ యొక్క గుర్రం మీద వస్తున్నప్పుడు వెనకాల ఎవరున్నారు? అన్య యోధులే ఉన్నారు. వీఆర్ జెంటైల్ వారియర్స్. మనం అన్య యోధులమై ఉన్నాం. ఆమేన్. గొలియాతుని చంపడానికి మనమే, ఇక్కడ గొలియాతు సహోదరులను చంపడానికి కూడా మనమే. ఈరోజు అంత గొప్ప స్టోరీ పెట్టాడు మనకి. ఎక్కడ? దావీదు స్టోరీలో. నువ్వు చూడగలిగితే దేవుడిని కళ్ళు తెరిచును గాక. హల్లెలూయా. ఏటులో ఉన్నవారం కాదు మనము, ఆయన సంచిలోకి వచ్చేసాము. ఇంకా ఆయన ఏట్లో ఉన్నాడు, కొంతమందిని ఏరతా ఉన్నాడు. ఆమేన్. చూసింగ్ ఎన్నిక చేయబడిన రాళ్ళు ఇవి, సజీవమైన రాళ్ళు ఇవి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఒకే ఉద్దేశం. ఏంటి ఉద్దేశం? శత్రుని చంపాలి, శత్రుని హతమార్చాలి. ఆ శరీరం హతమార్చబడాలి, మనం ఎత్తబడిలోకి వెళ్ళాలి. ఆమేన్. తర్వాత ఏమయ్యాడు? సంచిలో నుంచి ఒడిశాలోకి వెళ్ళింది. ఒడిశాలో తిరిగాడు. ఏమవుతుంది? ప్రెజరు ఏమవుతుంది? ఒడిశాలో రాయి పెడితే ఏమవుతుంది? తిప్పగా గాలి ప్రెజర్ అవుతుంది. అవునా? అందుకే శత్రుని చంపే ముందు కొంచెం ప్రెజర్ ఉంటుంది. కొంచెం ఏం చేస్తున్నాడు? ఆయన చేతిలో పెట్టుకుని ఇలాగేసాడు కదా, ఇలా తిప్పుతాడు. అందుకే ర్యాప్చర్ ముందు, మూడేడుపు ముందు కొంచెం ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్లో వదులుతాడు. ఎలాగా? ఆ ప్రెజర్లో వెళ్ళి శత్రువుని చితక్కొడతాం. అందుకే అన్నాడు ఒత్తిడి వచ్చినప్పుడు మూడేడుపుని గమనించమన్నాడు. అవునా? ఇప్పుడు ఆ ఫోర్స్గా రాడ్ వెళ్ళి అపవాదిని చంపేస్తాడు. ఇప్పుడు అందుకే ఒత్తిడి వచ్చిన తర్వాత నీ అపవాది చస్తాడు. శరీర మార్పు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు ఇదే మన భవిష్యత్తు, ఇది మన భవిష్యత్తు. అందుకే మనము ఏట్లో నుండి సంచిలోకి వచ్చాం, సంచిలో నుంచి ఒడిశాల్లోకి వెళ్తాం, ఒడిశాల్లో నుండి సింహాసనం మీదకి. ఈరోజు అంత గొప్ప ప్రణాళిక ఈ చిన్న వరుసలో పెట్టేశాడు. అందుకే దావీదు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. అవునా? తండ్రి చిత్తం జరిగించడానికి వచ్చాడు. ఎవరిని వాడాడు? ఆయన ఆయుధం ఎవరు? ద బ్రైడ్ ఈజ్ ద వెపన్ ఆఫ్ జీసస్. ఈరోజు దేవుని చేతిలో ఆయుధాలు మనమే. అందుకే మనల్ని తీసుకున్నాడు ఆయన. అందుకే అన్ని యోధుని తీసుకున్నాడు. వాడు ఆయుధాలు ముట్టుకున్నాడా? ఇజ్రాయేల్ ఆయుధాలు ముట్టుకోలేదే ఆయన. వాళ్ళు వేశారు, సౌలు వేశారు, వాళ్ళన్నీ వేశారు. కానీ నాకు వద్దన్నారు. నాకు ఆయుధం ఒకటి ఉంది, మీ ఆయుధాలు ఏమి వద్దు నాకు. ఇజ్రాయేల్ తీసుకుని శత్రుని చంపను నేను, కానీ నా ఆయుధాలు వేరేగా ఉన్నారు. ఆయన మనసులో, ఆయన గ్రంథంలో ఎవరో ఉన్నారు. అందుకే అక్కడ వదిలిపెట్టేసి ఆయన గ్రంథం ప్రకారంగా ఏడు దగ్గరికి వచ్చాడు. ఏడు దగ్గర రాళ్ళు తీసుకున్నాడు. ఆ రాళ్ళు తీసుకుని శత్రుని హతమార్చాడు. ఇలా ఛాయిలో జరిగితే రియాలిటీలో అదే జరుగుతాయి. ఇజ్రాయేల్ని విడిచిపెట్టాడు ఆయన, యూదులు పక్కన పెట్టి అన్య వధువు దగ్గరికి వచ్చాడు, రాళ్ళు తీసుకున్నాడు. అన్య వధువు ద్వారా శత్రుని హతమారుస్తున్నాడు. మళ్ళీ ఇదే అన్య వధువు మరలా ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఇజ్రాయేల్ శత్రులైన వారిని కూడా చంపుతాం. ఈరోజు గమనించండి. ఆమేన్. దావీదు చుట్టూ ఉన్నది ఎవరు? అన్య యోధులే ఉన్నారు. వారే శత్రుని చంపారు. దావీదు రాజ్యాన్ని కాపాడింది ఎవరో? అన్య యోధులే. ఈరోజు వధువే ఆ కింగ్డమ్కి భద్రత. ఆమేన్. అందుకే మనల్ని ఈరాడు ఆయన. ఈరోజు నీ స్థానం గొప్పది, నీ స్థానం గొప్పది. నువ్వు ఒడిశాల్లో ఉన్నావు,
నువ్వు దేనికి చింతపడొద్దు, నువ్వు దేనికి బాధపడొద్దు. ఆ ఒడిసేలో ఉన్నంతసేపు నువ్వు సెక్యూరిటీ. ఆ ఒడిసేల కన్నమేమీ లేదు జారిపోతాకే, నీకు చింత ఏమీ లేదు. ఒక్కసారి ప్రభువుగానే ఆయన గుప్పిట్లోకి వెళ్ళావా, నిన్ను ఆయన చేతుల్లోంచి తీసుకెళ్ళి ఎవడో లేడు. నిన్ను వాడుతున్నాడు ఆయన, నిన్ను వాడతాడు ఆయన, ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ఒక బలమైన శక్తితో నిన్ను అభిషేకిస్తాడు. బలమైన వ్యక్తిగా, ఒక శక్తివంతమైన వధువుగా ఏ భూమి మీద నువ్వు రుజువవుతావు. మీకు సంగతి చెప్పనా, దావీదు విజయం సాధించినట్టు కనబడుతుంది, కానీ దావీదు విజయానికి కారణం ఎవరు తెలుసా? చిన్న రాయి. అవునా? ఆ చిన్న రాయి లేకపోతే దావీదుకి విజయమే లేదు. అవునా? ఈరోజు వధువు లేకపోతే క్రీస్తు విజయం అసంపూర్ణమైనది. క్రీస్తుకు సంపూర్ణ విజయం తీసుకొచ్చింది ఎవరంటే యూదులు కాదు, మనమయం. వధువే సంపూర్ణ విజయం తీసుకొచ్చింది. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి, మనము చాలా గొప్ప భవిష్యత్తు మన చేతిలో పెట్టాడు. మనం చాలా గొప్ప భవిష్యత్తు కలిగి ఉన్నాం. అందుకే సంచిలో ఉండండి, ఎగిరిపోకండి. ఆమేన్. బయటికి రావడానికి ప్రయత్నించకండి. ఒకవేళ వస్తానంటే చిక్కం కట్టేస్తాడు. అలాగా తెలుసుగా, చిన్నప్పుడు పెద్దోళ్ళు దాస్తారు కదా డబ్బులు, ఇలా కట్టేసి ఇలా లాగేస్తుంటారు. ఆ డబ్బులు రావేక మళ్ళీ అందరూ మళ్ళీ చుట్టేసి కట్టేస్తుంటారు. ఈరోజు మనం అలాగే ఉన్నాం. అవునా? హల్లెలూయా. అందుకే వన్ ఫెయిత్, ఒకే విశ్వాసంతో, ఏకాత్మతో, ఏక మనసుతో సహోదరులు ఐక్యంగా ఉండి శత్రుని ఎదిరించి, అప్పుడు ఖచ్చితంగా వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అందుకే ఈరోజు మనకు గొప్ప ర్యాప్చర్ ఉంది. దాని కొరకు మీరు సిద్ధపడండి. మీ భవిష్యత్తు గొప్పదై ఉన్నది. ఆ భవిష్యత్తు వైపు చూడండి. ఈ చిన్న చిన్న విమర్శల వైపు చూడొద్దు, ఇబ్బందుల వైపు చూడొద్దు, ఎవరు ఏదన్నారని పట్టించుకోవద్దు, లేకపోతే మీ కుటుంబంలో సమస్యలు పట్టించుకోవద్దు, అనారోగ్యంతో ఉన్న పట్టించుకోవద్దు, ఆర్థికంగా చితికిపోతున్న పట్టించుకోవద్దు. నీ టార్గెట్ ఒకటి ఉంది, దాని వైపే చూడు. నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రభా, ఎంతో గొప్ప ప్రణాళిక మా కొరకు రచించావు తండ్రి. ఎంతో గొప్ప ప్రణాళిక మాకు ఇచ్చావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోనండి. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీకు మహిమ కలుగునుగా. ఓ నిజంగా మనం సజీవమైన రాళ్ళై ఉన్నాం. ఆ రోజు దావీదు ఏరింది ఎవరినో కాదు, మనల్ని ఏరాడు ఆయన. ఓ దావీదు మనల్ని ఏరాడు ఆయన. ఎందుకొరకు? నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి. ఓ నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి నీ మీదే ఆయన మనసు ఉంది. ఏటిలోకి వచ్చాడు ఆయన. ఓ నిన్ను తీసుకున్నాడు, నిన్ను సంచిలో వేశాడు ఆయన. ఓ నిన్ను సంచిలో వేశాడు ఆయన. ఓ ఓ భూమి యొక్క ఓ ఐకాల్ ఓ భూమిలో ఉన్నటువంటి అతి చెత్త ప్రాంతమైనటువంటి ఓ అన్య ప్రాంతమైన మన దేశానికి వచ్చాడు ఆయన. ఓ మనల్ని ఏరుకున్నాడు ఆయన. ఆయన యొక్క ఆ యొక్క చెక్కములు ఆయన వేశాడు. ఓ అక్కడి నుండి నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి అర్పించుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకు స్తోత్రములు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ స్తోత్రాలు ప్రభు అని ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక మా మీద ఉంచావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ మా ద్వారా నువ్వు గొప్ప యుద్ధం జరిగిస్తున్నావు తండ్రి. ఓ దేవా, నిశ్చయంగా ప్రభువా, ఎవరికి మేము కనబడకపోవచ్చు, ఆ సంచిలో ఉన్న రాయి ఎవరికి కనబడకపోవచ్చు. ఓ తండ్రి, అయితే ఆ రాయి ద్వారా విజయం వస్తుంది తండ్రి. ఈరోజు మేము ఎవరికి కనబడకపోవచ్చు, ఎవరు మనల్ని చూడకపోవచ్చు. ఓ దేవా, అయితే మమ్మల్ని నువ్వు వాడుకోవాలనుకున్నావు తండ్రి. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆ సంచిలో ఉన్న రాయి ఎవరికి కనబడుతుంది? కత్తులు కనబడతాయి, ఖడ్గాలు కనబడతాయి, ఆ యొక్క బల్లేరు కనబడతాయి, కానీ ఆ రాయి ఎక్కడో ఉందండి, అది కనబడదండి. కానీ విజయం సాధించేది మాత్రం ఆ రాయి. ఈరోజు జనులు కనబడటం కాదు, ఒక ఇన్విజిబుల్గా లేకపోతే అదృశ్యముగా ఉండి ఒక అదృశ్యమైన శక్తితో అమోయ అన్సీన్ ఫోర్స్ అది నిన్ను తాకి నిన్ను ఎవరు కనబడకపోవచ్చు నువ్వు, కానీ నీవే గొప్ప విజయం సాధిస్తావు. అందుకే వధువు చాలా సామాన్యంగా ఉంటుందట. ఎవరి దగ్గర గుర్తింపు లేకపోవచ్చు, కానీ ఆమె గొప్ప ఎత్తబడిలోకి వెళ్తుంది అన్నాడు. ఈరోజు అనేక మంది పైన కనబడాలని, ఖడ్గాలు చూపించాలని, ఏదో కండలు చూపించాలని ఈరోజు వర్తమానంలో ఉన్నారు. కానీ చివరి దినాలలో ఒక సాధారణమైన సామాన్యమైనటువంటి ఒక గొప్ప వధువుని ఆయన దాచిపెట్టాడు. ఆయన సంచిలో దాచిపెట్టాడు. వారి ద్వారా గొప్ప విజయం తీసుకొస్తున్నాడు. ఈరోజు అది ఎవరో కాదు, మనమై ఉన్నాం. ఎవరు నేను పట్టించుకోకపోవచ్చు, ఎవరు నిన్ను చూడకపోవచ్చు, ఎవరు నేను లెక్క చేయకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకొని నీకు ఒక పని ఉంది. ఎక్కడ నీకు గుర్తింపు లేకపోవచ్చు, ఏ ఫోటో నీకు కనబడకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ నీకు ఒక గుర్తింపు ఉంది.
ఓ దావీదు ఆ చేయిని ఆ యొక్క సంచిలో వేసినప్పుడు ఓ నిజంగా నేను తీసుకుంటాడు. ఎవరు కనబడవు, కానీ విజయం నీ ద్వారా వస్తావు. ఈరోజు సాతాన్ని శీఘ్రంగా తొక్కించడానికి నిన్నే వాడతాడు ఆయన. ఓ నిశ్చయముగా బహుధైర్యంగా నీ భవిష్యత్తు అయ్యేది అది ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని ఆదరించును గాక, ధైర్యపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే మీరు ప్రార్థన చేయొచ్చు. ఆయన ప్రభా బలహీన పాత్రగా ప్రభా ఓ రాయవల మమ్మలను నాయన ఓ నీ సంచలన మమ్మల్ని వేసుకొని ప్రభా ఆ శత్రు యొక్క ప్రభా ఆలోచన ప్రభా ఓ మా మీద ప్రభా నిశ్చయంగా నాయన ఆర్థిక పరిస్థితులు ప్రభా కుటుంబ సమస్యలు నాయన ఓ మమ్మల్ని హెచ్చించుకోతాను ప్రభా వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు ప్రభా నిశ్చయంగా నాయన ఇక్కడ రాయగా పనిచేసిన ప్రభా ఓ మా పట్ల కానీ నాయన ఓ సంఘంలో మా సహోదరు పట్ల కానీ ప్రభా దెయ్యం పని చేసినప్పుడు ప్రభా ఓ అక్కడ నిశ్చయంగా ప్రభు ఒడిసెట రాయిస్తున్నట్టుగా ప్రభా ఓ ప్రభా శత్రువులకు గమని స్వాధీనపరుచుకొని ప్రభా నిశ్చయంగా వారి శిరస్సాన్ని పగలగొట్టేవాడిగా ప్రభా ఓ మా సంఘ సోదరుని చేయండి నాయన ఓ మా జీవితంలో వాక్యం ఫిల్ చేయండి ప్రభా ఓ ఇంతవరకు వాక్యము ప్రభా నిశ్చయంగా నోటి మాట చేత కాదు కదా ప్రభా అది క్రియ రూపంలో ఫలించబోయేది కాదు ప్రభా ఓ ప్రతి ఒక్కరికి వాడుకోండి నాయన ఓ సహోదరులు కలహాన్ని తీసివేయండి ప్రభా ఏకాత్మ ఏక మనసు తీసుకురండి ప్రభా ప్రతి ఒక్కరు మీరు వ్యవహరించండి నాయన నిశ్చయంగా తండ్రి ఈ రోజు ప్రభా శత్రువు ప్రభా ఓ ఎన్నో విధాలుగా నాయన నిశ్చయంగా తండ్రి బలహీనపరచాలని ప్రభా ఆరోగ్యం చేత ప్రభా కుటుంబ సమస్యల చేత నాయన ఆర్థికంగా ప్రభా నిశ్చయంగా బాధ పెడుతున్నాడు ప్రభా ఓ నిశ్చయంగా ప్రభా ఈ రోజు మీకు కృంగిపోకుండా నాయన తిరిగి సవాల్ చేసేవాడిగా ప్రభా చేయండి నాయన ఓ మా సహోదరులు ప్రభా అటువంటి డెవిల్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ప్రభా ఓ నిశ్చయంగా మేము నాయన ఓ దేవారి నుంచి పారిపోవడం ప్రభా ఓ పలికే వరకు కృప చూపించిన ఆయన నిశ్చయంగా తండ్రి దావీదు ఏదైతే చేశాడో ప్రభా అన్య వధువుగా మమ్మల్ని ఉపయోగించుకొని ప్రభా ఓ అందరిని తిరస్కరించి ప్రభా ఓ సామాన్యమైన మమ్మల్ని ఎన్నుకొని ప్రభా ఓ నీ సంచలనం మమ్మల్ని వేసుకున్నావు ప్రభా ఎప్పుడైతే మా సమయం వచ్చిందో ప్రభా ఆ సమయం తగినట్టుగా ప్రభా మేము పనిచేరి వాక్యాన్ని ప్రభా వదిలిపెట్టకుండా ప్రభా ఫలింపచేయండి నాయన అద్భుతమైన కృపనాయన అందరికి దయచేయండి ఓ నీ అద్భుతమైన పట్ల చూపిస్తారండి సమస్త మహిమ ఘనత ప్రభువు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్. మహోన్నతుడా నీకే స్తుతులు వందనాలు ప్రభువా. ఈ రాత్రి నువ్వు తెరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు దేవా. నీ గొప్ప ప్రణాళిక బయలుపరిచినందుకు వందనాలు ప్రభువా. మేము కృంగిపోతున్న వేళలో ఓ ఆ నది ఒడ్డున పడున్న వేళలో ఓ దేవా చెత్త ఓ ప్రాంతాల్లో ఉన్న మమ్ములను ప్రభువా ఓ గొప్ప దావీదుగా నువ్వు దిగి వచ్చి ఓ దావీదుగో మమ్మల్ని నీ సంచిలో వేసుకున్నావు తండ్రి. ఏటిలోని మమ్మల్ని సంచిలో నడిపించావు తండ్రి. ఓ దావీదుగో ఒక గొప్ప శక్తితో ప్రభువా మమ్మల్ని అభిషేకించి తండ్రి ఓ శత్రుని హతమార్చేవారుగా నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాము తండ్రి. బలంగా మమ్మల్ని అభిషేకించండి. ఒకరినొకరు ప్రోత్సహిస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరితో ఒకరు నిలబడుతూ ఓ గొప్ప అదృశ్యమైన శక్తిని పొందుకుని ఓ శత్రుని హతమార్చుదుముగాక ప్రభువా. నీ అద్భుతమైన కృప చూపించండి ఆయన. నీ అద్భుతమైన కృప చూపించండి ఆయన. ఏకాత్మ ఏక మనస్సును దయచే ప్రభువా. దుష్టు యొక్క తలంపులు దుష్టు యొక్క ఆలోచనలన్నీ కూడా వెళ్ళగొట్టండి ప్రభువా. ఓ నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేయండి. ఓ ఆ రోజు అన్నదమ్ములు తృణీకరించినప్పుడు ఓ దేవ దావీదు యొక్క మనసు ఓ దేవా కింద ఓ హీనులుగా వెనకబడిన వారిగా మేము ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి ప్రభువా ఓ నువ్వు తీసుకున్నావు తండ్రి. ఓ దేవ మేము నమ్ముతున్నామయ్యా. మమ్మల్ని వాడుకోబోతున్నావు తండ్రి. మూడో ప్రపంచ యుద్ధంలో వాడుకోబోతున్నావు. ఓ దేవ ఇప్పుడు గొలియాతును ప్రభువా అపవాదిని ఓడించి ప్రభువా ఆ గొప్ప విందులోనికి ప్రభువా ఆ గొప్ప ఎత్తబాటులో మమ్మల్ని తీసుకెళ్తున్నావు తండ్రి. నిశ్చయం మేము నమ్ముతున్నాం తండ్రి. ఓ మేము ధైర్యం తెచ్చుకుని ప్రభువా మేము నిలబడే కృప మాకు దయచేయండి. శత్రుని ఎదిరించే కృప మాకు దయచేయండి. అపవాదిని జయించే కృప మాకు దయచేయండి. నీ ఆత్మకు తోడుగా ఉంచమని ప్రభువా ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ దీవించండి ఆయన. ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. దేవుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం నాయన సైమన్ గారిని భార్య బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు ఇక్కడ ఉన్నటువంటి ప్రభు ఒకరి గారు శ్రీని గారు వారి కుటుంబాన్ని దీవించండి ఆయన. ఓ అలాగే ప్రభు జోసెఫ్ తన కుటుంబాన్ని ప్రభువ ఓ రావేదుకు శ్రీని గారు వారి కుటుంబాన్ని ప్రభువ బర్నబాస్ వారి కుటుంబాన్ని ప్రభువ ఓ ఇక్కడ ఉన్న సహోదరులందరి కుటుంబాలు దీవించండి.
ఓ దేవాలగే ప్రభు జోగరావు గారికి భార్య ప్రభు సహోదరి ఉంది, ఆమెను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవని కుమార్తె కూడా నీ భద్రత ఇవ్వండి తండ్రి. ఓ దేవ కుటుంబాలన్నీ చేతికి అప్పగిస్తున్నాం. ఓ దేవని ఆత్మీయంగా ఓ వాక్యముతో వారిని నింపండి తండ్రి. ఓ గొప్పగా మీరు వాడుకోండి ప్రభు, అభిషేకించండి ప్రభు. ఒక బలమైనటువంటి కదలికల ప్రభు వధువు కలగాలి దేవా, అటువంటి కృపా ధన్యత ప్రభు నీ బిడ్డలందరికీ దయచేయమని సంపూర్ణంగా నీ కృపాస్థలకి మా జీవితాలు సమర్పించుకుంటూ ఇంతవరకు కూడికి జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ మాకు విరోధంగా ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తూ తండ్రి మా అందరికీ ఏకాత్మ ఏక మనసు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప ఈరోజు ఆ సజీవమైన రాయిగా ఉన్న మనకు తోడుగా ఉండి ఆ యొక్క శత్రుని ఎదిరించి ఆ గొప్ప రూపాంతరం చెంది ఆ గొప్ప ఎత్తబాటులోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.